చతుర్దశ భువనాల బరువు మోసేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు బరువు మోసేవాడు గరుత్మంతుడు. గరుత్మంతుడికి వైకుంఠనాథుడిని భుజస్కంధాలపై మోసే అదృష్టం అంత సులభంగా రాలేదు. రెక్కలు తొడిగింది మొదలు శ్రీ మహావిష్ణు విజయధ్వజంపై ఎగిరే వరకు గరుడ చరితం స్ఫూర్తిమంతం. గరుత్మంతుడిని గరుడస్వామి, గరుడాల్వార్ అని భక్తులు కీర్తిస్తారు. పక్షీంద్రుడైన గరుడస్వామి ఇతర ప్రాణికోటికి ప్రభువే. శాంతిని, కీర్తిని ప్రసాదించే దైవం ఆయన. సంతాన సౌభాగ్యాలను, శక్తి సామర్థ్యాలను ప్రసాదించే దైవంగా గరుడాల్వార్ మనకు పురాణాల్లో కనిపిస్తాడు. గరుత్మంతుని చరిత్ర చదివిన వారికి, విన్నవారికి సర్పభయం అనేదే ఉండదు. సమస్త పాపములు నశించి సిరి సంపదలు, సుఖశాంతులు లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది. గరుడ దేవుడి జీవిత చరిత్ర ఒక్కసారి వింటే చాలు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం సత్యయుగంలో విష్ణుమూర్తి నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మదేవుడి మానసపుత్రులుగా అంగీరసుడు, అత్రి, మరీచి, పులహుడు, పులహుస్యుడు, క్రతువులు జన్మించగా వీరు ప్రజాపతులను సృష్టించారు. మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. అయితే బ్రహ్మ ఎడమచేతి బొటనవేలు నుంచి ధరణి అనే కన్య జన్మించింది. అలాగే బ్రహ్మ కుడిచేతి బొటనవేలు నుండి జన్మించిన దక్ష ప్రజాపతి ధరణిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 5 పుత్రులు, 27 నక్షత్రాలు, సతీదేవితో కలిసి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో అదితి, దితి, క్రోధ, ప్రాద, ధనాయువు, ముని, కపిల, ధనువు, సింహిక, విశ్వ, కాల, కద్రువ, వినతలను కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. అందులో అతిథి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరినీ నాగజాతి వారు అన్నారు. దితి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు. వారందరినీ దైత్యులు అంటారు. అయితే కశ్యపుడి భార్యలైన వినత, కద్రువ చాలా కాలం అతడికి సేవలు చేశారు. వారి సేవలకు మెచ్చిన కశ్యపుడు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని తన భర్తని కోరుకుంది. ఆ తరువాత వినత వీరికంటే అసాధారణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే 2 కుమారులు కావాలని కశ్యప ప్రజాపతిని వేడుకుంది. కశ్యపుడు తన భార్యలైన కద్రువ, వినతలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. అలా గర్భవతులైన భార్యలతో కశ్యపుడు ఇలా అన్నాడు: మీ మనస్సులోని కోరికలను అనుసరించి కద్రువకు పరాక్రమం, తేజస్సు కలిగిన 1000 మంది పొడవు శరీరం గల పుత్రులు కలుగుతారు. వినతకి పరాక్రమవంతులు, మహాబలవంతులు అయిన 2 కొడుకులు కలుగుతారని చెప్పి మీ గర్భాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కశ్యపుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అయితే కద్రువకి 1000 గుడ్లు, వినతకి 2 గుడ్లు ఫలవంతమవుతాయి. అలా ఫలవంతమైన గుడ్లను నేతి కుండలో పెట్టి కాపాడారు. అలా 500 సంవత్సరాల తర్వాత కద్రువకు వాసుకి, తక్షకుడు, కాళీయుడు, ఐరావతుడు, కర్కోటకుడితో పాటు పింజరుడు, హేమసహుడు, ధనుంజయుడు, ఏలాపుత్రుడు, నహుషుడు, మణినాగుడు, పిండకుడు, విమల పిండకుడు, అపురణుడు, వామనుడు, బహ్యకర్ణుడు, సురాముకుడు, నీలుడు, అనిలుడు, కలశపోతకుడు, దదిముఖుడు, ముద్గురుడు, హస్తిపాదుడు, కల్మాషుడు, శబలుడు, సంవర్తకుడు, నిష్ఠానకుడు, శంకుడు, అశ్వతరుడు, కలియుడు, కంబలుడు, వృత్తుడు, ఆర్యకుడు, ఉగకుడు, పింగళుడు, వాలిషికుడు, ఆప్తుడు, వీరితో కలిపి 1000 మంది సర్పాలు పుట్టాయి. ఇలా కద్రువకి పుట్టిన సంతానాన్ని కాద్రవేయులు అంటారు. అయితే ఎంతకాలం గడిచినా వినత 2 గుడ్లు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి. వాటిని చూసి బాధతో కద్రువకు అప్పుడే 1000 మంది సంతానం కలిగారు, నాకు ఇంకా కలగలేదు అని ఎంతో దుఃఖించసాగింది. తన సోదరి కద్రువ సంతానవతి అయి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అనే ఆతృతతో ఒక గుడ్డును పగలగొట్టింది. అంతే, అందులో నుండి ఊరువులు అంటే ఇంకా తొడలు తయారు కాని కొడుకు బయటికి వచ్చాడు. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అతనికి అనూరుడు అన్న నామధేయం ఏర్పడింది. అంటే తొడలు లేనివాడు అని అర్థం. అయితే అనూరుడు పుట్టగానే తన తొడలు చూసుకొని బాధపడుతూ తన తల్లితో ఇలా అన్నాడు: ఎంత పని చేశావు అమ్మా, ఇంకో 500 సంవత్సరాలు గుడ్డు పగలగొట్టకుండా అలాగే ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కదమ్మా. నువ్వు ఇలా తొందరపడటం వల్ల నేను అవిటివాడనయ్యాను. నేను నా స్వశక్తితో బ్రతకకుండా ఇతరులకు సేవ చేస్తూ వారి దయపై బ్రతకవలసిన దౌర్భాగ్య స్థితి కల్పించావు. ఇందుకు ప్రతిఫలంగా నీ సవతి మీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసివి అయిపో అని అనూరుడు ఆవేశంలో తల్లిని శపించాడు.
వినత కన్నీళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది. అలా బాధపడుతున్న తల్లిని చూసి అనూరుడు ఇలా అన్నాడు, సరే, ఇంకో 500 సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు. అందులో నుండి ఓ అద్భుతమైన శక్తితో అతి బలవంతుడైన కొడుకు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని జగన్మోహిని రూపంలోనున్న శ్రీహరి దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృతం తాగడానికి సిద్ధపడ్డారు. అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని విష్ణుమూర్తికి చెప్పారు. శ్రీ మహావిష్ణువు తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు. కానీ అమృతం తాగడం వలన వారి ప్రాణాలు పోలేదు. ఇక అప్పటి నుంచి సూర్యచంద్రులను రాహుకేతువులు బాధ పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో సూర్యచంద్రులకు దేవతలెవరూ సాయపడలేదు. చంద్రుడు శీతల కిరణుడు, పైగా సూర్యుడి తేజస్సు మీద ఆధారపడినవాడు. చంద్రుడికి దేవతలపై అలిగే శక్తి లేదు. కానీ సూర్యభగవానుడు మహాశక్తివంతుడు, స్వయం ప్రకాశకుడు. అందుకే సూర్యదేవుడు దేవతలపై అలిగి లోకాలను భస్మం చెయ్యాలనే దృఢ సంకల్పంతో తన దహన శక్తిని 1000 పెంచాడు. సూర్యుడు అలా తన దహన శక్తిని పెంచేసరికి ఆ ప్రచండ తాపానికి సమస్త లోకాలు తల్లడిల్లిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుడి సలహా మేరకు అనూరుడి సహాయం కోరారు. పరోపకార పరాయణుడైన అనూరుడు సూర్య భగవానుడిని సమీపించి, అగ్రజ, ప్రణామాలు. నీవు సమస్త లోకాలకు ప్రాణదారుడవు, పైగా లోక బాంధవుడవు. కన్న తండ్రిలా కాపాడాల్సిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణికోటికి దిక్కెవరు? ఈ తమ్ముడి ప్రార్థన ఆలకించి శాంతించు అని సూర్యభగవానుడి వేడుకున్నాడు. సూర్యదేవుడు ప్రసన్నుడై, సోదరా, నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి అనూరుడు, అగ్రజ, కన్నతల్లి తొందరపాటు కారణంగా నేనిలా అవిటివాడనయ్యాను. ఈ సృష్టి సౌందర్యానంతటిని చూస్తూ సంచరించాలని నా కోరిక. కావున నీ రథసారథినై నా కోరిక తీర్చుకుంటాను, అనుగ్రహించు అన్నాడు. అందుకు సూర్యదేవుడు అంగీకరించాడు. అప్పటి నుండి అనూరుడు సూర్యుడి రథసారథి అయ్యాడు. అనూరుడు శేని అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ కలిగిన సంతానమే జటాయువు మరియు సంపాతి. ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగు అనూరుడి రూపం. ఈ అనూరుడు సూర్యదేవుడికి ఉదయం పూట రథసారథి. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తరువాతే నేను దర్శనం ఇస్తాను అని సూర్యదేవుడు అనూరుడికి వరం ఇచ్చాడు. అయితే ఒకరోజు వినత కద్రువ కలిసి దగ్గరలో ఉన్న ఒక అందమైన సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవం అనే ఇంద్రుడి గుర్రం దూరంగా కనిపించింది. అత్యంత తెల్లటి రంగు కలిగిన ఆ గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు, ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, సోదరి, గుర్రం అంతా శ్వేతవర్ణంలోనే ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. అందుకు వినత మళ్ళీ ఒకసారి పరిశీలించి, లేదు సోదరి, గుర్రం అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదు సోదరి, తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి అంటుంది. ఇక కద్రువకు మనసులో పట్టుదల పెరిగి పందెం వేద్దాము అంది. గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, అలా కాకుండా దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలని అంటుంది. కద్రువ పందానికి వినత అంగీకరించి సరే అని ఉచ్చైశ్రవం అనే ఆ గుర్రం దగ్గరికి వెళ్తుంటే, ఆగు సోదరి, చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి ఆ గుర్రాన్ని పరిశీలిద్దామని ఇద్దరూ అంగీకరించుకొని వారి గృహానికి వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్లిన కద్రువ తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి మీలో ఎవరో ఒకరు గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించాలని ఆజ్ఞాపించింది. మోసపూరితమైన తల్లి ఆలోచనకి ఎవరూ ముందుకు రాలేదు. పుత్రులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో మాతృవాక్య పరిపాలన చేయని మీరందరూ కూడా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో చనిపోతారని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు, తల్లి, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తానని అంటాడు. తర్వాతి రోజు ఉదయం కద్రువ వినతలు వెళ్లి చూసేసరికి ఆ గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి ఎంతో బాధపడిన వినత కద్రువకు దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. అలా పందానికి కట్టుబడిన వినత కద్రువకు దాసి అయి జీవిస్తుంది. కద్రువ చెప్పిన పనల్లా చేస్తూ, పెట్టింది తింటూ, కొట్టినా తిట్టినా భరిస్తూ ఎలాగో ఒక 500 ఏళ్లు గడిపేసింది. అయితే వినత పెద్ద కొడుకు అనూరుడు చెప్పినట్టు గుడ్డు పగిలి అందులోంచి బంగారు వర్ణంతో దివ్యమైన కాంతితో దగదగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న వైనతేయుడు. బొద్దుగా ఉన్న శరీరం, తెల్లని కంఠభాగం, పొడవాటి నాసిక, బంగారు రెక్కలు, తీక్షణమైన గోళ్ళు, గుండ్రటి కళ్ళు కలిగి ఉన్నాడు.
ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడింది. ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్టు అక్కడి ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పర్వతాలు కదిలిపోయి పెలపెల విరిగి కింద పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. గరు అంటే రెక్కలు అని అర్థం. డ అంటే ఎగిరేవాడు. రెక్కలతో ఎగురుతున్నందువలన గరుత్మంతుడని పిలువబడుతున్నాడు. జగజ్జయ గీయమానంగా వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడస్వామి. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి, వినత, నువ్వు దాసివి కాబట్టి నీ కొడుకు కూడా నా దాసుడే అని గరుత్మంతుడిని కూడా దాసివాడుగా చేసుకుంటుంది. అలా తల్లితో పాటు గరుడస్వామి కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తున్నాడు. అయితే ఒకరోజు గరుడస్వామి తన సోదరులైన సర్పాల కోరిక మేరకు వాళ్ళందరినీ తన వీపుపైకి ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరి వాళ్ళని సంతోషపెడుతున్నాడు. ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకుని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైపైకి ఎగురు, ఇంకా ఎగురు అంటూ ఉంటే ఇంకా పైపైకి ఎగిరాడు గరుత్మంతుడు. పైకి వెళ్తున్న కొద్దీ ఆ సూర్య ప్రతాపానికి పాముల శరీరాలు కాలి స్పృహ తప్పి నేల మీద పడ్డాయి. ఈ విషయం తెలిసిన కద్రువ తన పుత్రులు అచేతనంగా పడి ఉండడం చూసి గరుత్మంతుని నానా తిట్లు తిట్టింది. తర్వాత కద్రువ ఇంద్రుడిని ప్రార్థించగా ఇంద్రుడు వర్షం కురిపించాడు. పాములు స్పృహలోకి రావడంతో కద్రువ సంతోషించింది. గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చిన్నమ్మ చీటికి మాటికి దూషిస్తుంది అని అంటాడు. దానికి వినత నిస్సహాయంగా, ఏమి చేయను కుమారా, మీ అన్న ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగింది అంతా చెప్పింది. తల్లి చెప్పిందంతా విన్న గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు చిన్నమ్మా అన్నాడు. అప్పుడు కద్రువ గరుత్మంతుడితో ఇలా అన్నది, నేను నా పిల్లలకు క్రోధావేశంలో జనమేజయుడు యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం పెట్టాను. ఆ శాపం నుండి నా పిల్లలు విముక్తి పొందాలంటే అమృతం తాగాలి. అమృతం తాగితే జనమేజయుడు చేసే సర్పయాగంలో పడినా ఏమీ కాదు. అంతేకాదు, నీ అంత మహాబలవంతుడు మా దగ్గర ఉంటే మాకే ఏదో నాటికి ప్రమాదం సంభవిస్తుంది అంటూ గరుత్మంతుడితో ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు, గరుడా, నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు అని పలికింది. దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది. ఆ అమృతాన్ని తెచ్చిస్తే మిమ్మల్ని దాస్య విముక్తి కలిగిస్తాను అని కద్రువ చెప్పింది. ఆ మాటలు విన్న గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమృతం తీసుకురావడానికి వెళుతున్నాను, నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పమ్మా అని అడిగాడు. దానికి వినత ఇలా అన్నది, కుమారా, ఇక్కడికి దగ్గరలో మ్లేచ్య అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే ఏ ప్రాణిని వదలకుండా అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఆ నరరూప రాక్షసులు 10,000 మంది దాకా ఉంటారు. వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషం రాదు. పైగా జనులకు మేలు చేసిన వాడివి అవుతావు. గరుడా, మరొక్క మాట, అక్కడికి ఈ మధ్యనే ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమి చేయకు. ఎందుకంటే బ్రాహ్మణ కోపం విషం కంటే అగ్ని కంటే భయంకరమైనది అని అనగానే వెంటనే గరుత్మంతుడు, తల్లి, అంతమందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అని అడిగాడు. నీ గొంతుకి ఎవరు అడ్డంపడి వేధిస్తాడో అతడే ఆ బ్రాహ్మణుడు. అతడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏమీ చేయకు అన్నది. తల్లికి నమస్కరించి బయలుదేరిన గరుత్మంతుడు ఆ మ్లేచ్య గ్రామానికి వెళ్లి 10,000 మందిని ఒక్కసారిగా గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలైంది. అది గమనించిన గరుడస్వామి, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్టు ఉన్నారు, బయటికి రావచ్చు అన్నాడు. దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ మధ్యనే ఒక బోయశ్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. ఆవిడ లేకుండా నేను బయటకు రాలేను అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, బ్రాహ్మణోత్తమ, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య కూడా ఉత్తమురాలే, కాబట్టి నీ భార్యని కూడా తీసుకుని బయటకు రా అన్నాడు గరుత్మంతుడు. సరే అని ఇద్దరూ కలిసి బయటకు వచ్చేశారు. అయితే గరుడస్వామి ఆ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నా ఆకలి తీరలేదు. వెంటనే గరుడస్వామి తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్ళాడు. గరుత్మంతుడు కశ్యపుడికి నమస్కరించి, తండ్రి, మాకు దాస్య విముక్తి కావాలి అంటే అమృతం తీసుకుని రమ్మని చిన్నమ్మ చెప్పింది. కానీ దేవలోకానికి వెళ్ళాలంటే నాకున్న శక్తి సరిపోదు. అంత దూరం ఎగరలేను. సరైన తిండి లేక నిరసించిపోయాను. బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండని గరుత్మంతుడు అనగానే కశ్యపుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు, కుమార గరుడ, పూర్వం విభావసుడు, సుప్రతీకలనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరికీ అనుకోని గొడవ వచ్చి ఒకడు కచ్చపం అయిపో అంటే ఇంకొకడు గజం అయిపో అని శపించుకున్నారు. అవి బలిష్టంగా చాలా పెద్దగా ఉండి నీ ఆకలిని తీరుస్తాయి.
ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద సరస్సులో కశ్యపం జీవిస్తుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యం కొట్టుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళి వాటిని తిను. కుమార, మరొక విషయం, వీరిలో ఒక్కడు ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలు కూడా ఓడిపోతారు. కాబట్టి వారిద్దరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారిగా పట్టుకొని తిను. వారిని చంపడం వల్ల నీకు ఆకలి తీరుతుంది, వారికి శాప విమోచనం అవుతుంది అన్నాడు. వెంటనే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లి ఆ సరస్సు దగ్గర ఉన్న చెట్టు మీద నిలబడి రెండూ ఎప్పుడు కలుస్తాయా అని ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఏనుగు వచ్చి నీరు తాగడానికి ఆ సరస్సులోకి దిగగానే తాబేలు ఏనుగుని గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దరూ నేనా నువ్వా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకరు మునగడం, ఒకరు తేలడం జరుగుతుంది. ఇలా చాలాసేపటి వరకు అలా కొట్లాడుకొని రెండూ ఒక్కసారిగా పైకి వచ్చాయి. అయితే పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుడస్వామి గజకచ్చపాలను రెండింటినీ 2 కాళ్ళతో కరిచి పట్టుకుని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. గరుత్మంతుడు వాటిని ఎక్కడ పెట్టుకు తినాలి అని వెతుకుతూ ఉండగా అతనికి దగ్గరలోనే 80 మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఊడలు శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మర్రిచెట్టు ఒకటి కనబడింది. అప్పుడు ఆ మర్రిచెట్టు గరుత్మంతుని చూసి, నా కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, సందేహించకుండా వాటిని నా కొమ్మల మీద పెట్టుకుని తిను అంది. వెంటనే గరుడస్వామి చెట్టుకి ఉన్న ఒక పెద్ద కొమ్మ మీద కూర్చున్నాడు. అంతే, గరుత్మంతుడి బరువుకి పెలపెల ధ్వనులతో కొమ్మ విరిగిపోయింది. అయితే వాలకీల్యులు అనే కొంతమంది మునులు ఆ మర్రి చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుత్మంతుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు కింద పడి తలలు పగిలితే తనని శపిస్తారేమో అని లేక చనిపోతారేమోనని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. ఆ వృక్షశాఖను తన నోటితో పట్టుకుని 2 కాళ్ళతో గజకచ్చపాలను పట్టుకుని తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరకు వెళ్లి ఆకాశంలో నిలబడ్డాడు. కశ్యపుడు గరుత్మంతుడి పరిస్థితి చూసి ఆ మునీశ్వరులకు నమస్కరించి, ఈ గరుడు నా పుత్రుడు, కారణ జన్ముడు, అతడిని మన్నించి కిందకు దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ వాలకీల్యులు గరుత్మంతుడిని ఆశీర్వదించి క్రిందికి వచ్చారు. తర్వాత గరుత్మంతునితో కశ్యపుడు ఇలా అన్నాడు, ఈ కొమ్మని నువ్వు ఇంతకు ముందు తిన్న మ్లేచ్ఛ గ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పారవేయి. ఈ పెద్ద కొమ్మని ఇంకెక్కడ పడేసినా ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. గరుత్మంతుడు ఆ మర్రి చెట్టు కొమ్మని మ్లేచ్ఛ గ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న ఒక పెద్ద బండ మీద ఆ గజకచ్చపాలని పెట్టుకొని తిన్నాడు. గరుత్మంతుడు తినడంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి అతడిని ఆశీర్వదించి తమ లోకానికి వెళ్ళిపోయారు. ఇక గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని స్వర్గలోకానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి. ఏమైంది, ఏమిటి ఈ అపశకునాలు అని ఆందోళనగా దేవగురువు అయిన బృహస్పతిని అడిగాడు ఇంద్రుడు. ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని, తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన సర్పాలు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుత్మంతుడు వస్తున్నాడు ఇక్కడికి. వీరుడు మహాబలవంతుడు అయిన గరుత్మంతుడు, నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు అన్నాడు దేవగురు బృహస్పతి. దేవగురువు మాటలతో అక్కడి వారంతా అప్రమత్తమయ్యారు. ఆయుధాలు, కవచాలు ధరించి అమృత బాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. మనస్సు కంటే మించిన వేగంతో గరుత్మంతుడు అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవప్రముఖుల దగ్గరికి వచ్చాడు. గొప్ప బలవంతుడు, పక్షిజాతికి రాజు, విశాలమైన రెక్కలు గలవాడు అయిన గరుత్మంతుని చూసి అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవతలు భయపడి రకరకాలైన శస్త్రాలతోనూ బాణాలతోనూ యుద్ధం మొదలుపెట్టారు. గరుత్మంతుడు తన రెక్కల్ని విదిలించి వర్షం కురిపించినట్టు దుమ్ము వర్షం కురిపించాడు. అంతే, దేవలోకం మొత్తం ధూళితో కప్పబడి దేవతలకి ఏదీ కనిపించకుండా చీకటిగా అయిపోయింది. వెంటనే ధూళి మొత్తం పోయేలా చెయ్యమని ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపించాడు. వాయుదేవుడు గాలి గట్టిగా వీచేలా చేసి దుమ్మంతా పోగొట్టాడు. అక్కడ కాపలాగా ఉన్న బౌమనుడు వజ్రం, ఈటె, గొడ్డలి, కంపం, చక్రం, విల్లు, బాణం అనే ఆయుధాలు ధరించిన తన సైన్యాన్ని తీసుకుని ఖగరాజని ఎదుర్కొన్నాడు. కాని అగ్నిలా మండిపోతున్న గరుత్మంతుడి కోపాగ్నిలో పడి మాడిన మిడతలా కాలి బూడిదయ్యాడు. బౌమనుడి సైన్యాన్ని కూడా ముక్కు కొనతోనూ, రెక్కలతోనూ, కాళ్ల గోళ్లతోనూ రక్తం దారులు కట్టేటట్టు చేస్తున్నాడు గరుత్మంతుడు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కును ఆశ్రయించారు. 12 మంది సూర్యులు దిగులుతో పడమటి దిక్కుకు జారిపోయారు. సాధ్యులు అనే దేవతాగణం తూర్పు దిక్కుకు పారిపోయారు. గరుత్మంతుని మీదకు ఉరికిన యమ, కుబేర, వాయు, అగ్ని, వరుణాది దిక్పాలులు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తలవంచక తప్పలేదు. అశ్వకృంతుడు, పదనకుడు, ప్రలిహుడు, రేణువు, క్రదనుడు, ప్రరుజుడు అనే కావలి వాళ్లను తన వజ్రం వంటి గోలతో గరుత్మంతుడు చీల్చి ముక్కలుగా చేశాడు. అలా గరుత్మంతుడు దేవతా ప్రముఖులందరినీ ఓడించాడు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు.
అయితే అమృత భాండం చుట్టూ ఆకాశాన్నంటిలా మహాగ్ని కీలలు లీచాయి. రివ్వున వెళ్లి అన్ని నదుల్లో ఉన్న నీళ్లన్నీ పుక్కిట బట్టి వచ్చి అగ్ని మీద పోసి చల్లార్చాడు. పదునైన అంచులతో వేగంగా తిరుగుతున్న యంత్రచక్రం అడుగున అమృతం చాలా జాగ్రత్తగా ఉంచబడింది. వెంటనే గరుత్మంతుడు సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలికి ప్రవేశించాడు. అయితే అమృతం దగ్గరికి వస్తే విషాన్ని చిమ్ముతూ అమితమైన కోపంతో నిప్పు కణాల్లా ఎర్రగా ఉన్న కళ్ళతో కాపలా కాస్తున్న 2 భయంకరమైన పాములు కనిపించాయి. గరుత్మంతుడు తన 2 రెక్కల్ని వేగంగా వెదిలించాడు. అంతే, వాటి నుంచి వచ్చిన దుమ్ముకి పాములకి కళ్ళు కనిపించలేదు. అదే సమయంలో 2 పాముల మీద చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి ముక్కుతో అమృత భాండాన్ని అందుకొని ఆకాశానికి ఎగిరాడు. ఇంతమంది అతివీరుల్ని దేవ ప్రముఖుల్ని ఓడించి అమృతాన్ని తీసుకొని వెడుతున్న గరుత్మంతుడికి దాన్ని తాగాలని కొంచెం కూడా అనిపించలేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడు. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తున్నాడు. ఇదంతా చూస్తూ గరుత్మంతుని కార్యదీక్షకు సంతోషించిన శ్రీహరి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని మంచితనానికి, వేగానికి, శౌర్యానికి, అనాసక్తికి, అంకిత భావానికి ఆనందించిన విష్ణుమూర్తి గరుత్మంతుని కావలసిన వరాలు కోరుకోమన్నాడు. కనుల ముందు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు తల వంచి నమస్కరించాడు. ప్రభు, మీ సేవాభాగ్యం మించిన వరం మరొకటి లేదు. నన్ను మీ వాహనంగా, ధ్వజచిహ్నంగా స్వీకరించండి. అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు ముసలితనం, మరణం రాకుండా ఉండేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. శ్రీ మహావిష్ణువు ఆ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. అలా గరుత్మంతుడు అమృత కలశంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు. వెంటనే ఐరావతం ఎక్కి దేవేంద్రుడు వజ్రాయుధంతో గరుత్మంతుడిని వెంబడించి ఆగు గరుడా అని ఓంకరించాడు. అయినా గరుత్మంతుడు వినకుండా వెళ్ళిపోతుంటే ఖగరాజ మీదికి వజ్రాయుధం ప్రయోగించాడు. గరుత్మంతుడి రెక్కలు నరికేయడానికి ఆకాశంలో నిప్పు కణాలు ఎగురుతున్నాయేమో అనిపించేంత వేగంగా వెళ్ళింది వజ్రాయుధం. గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. గొప్ప తపస్సంపన్నుడైన దదీచి మహర్షి వెన్నెముకతో చేయబడిన నీ మీద గౌరవంతో నీకు అవమానం జరగకూడదని ఒక్క ఈక మాత్రం తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని ఒక ఈక పీకి ఇచ్చాడు. అయితే వజ్రాయుధం ఆ ఈక తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయాను, అది కూడా ఆయనిచ్చిందే అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడికి ఖగరాజ బలం అర్థమై ఇటువంటి బలవంతుడితో శత్రుత్వం వద్దనుకొని వెంటనే దేవేంద్రుడు ఇలా అన్నాడు. తమ్ముడు గరుడా, శ్రీ మహావిష్ణువు అనుగ్రహించిన వరం వల్ల నీకీ అమృతంతో పనిలేదు కనుక నాకీ అమృత కలశాన్ని ఇచ్చేయి అన్నాడు. అప్పుడు గరుడు, ఇంద్ర, నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెళుతున్నాను అంటాడు. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు. నువ్వు ఈ అమృతం తీసుకెళ్లి సర్పాలకి పోశావనుకో, వాటికి మరణం ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి మరణం లేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని, ఇతర జీవకోటిని తమ విషంతో చంపేస్తాయి. దాని వలన లోకంలో పాములు తప్ప మిగిలిన ప్రాణులు ఉండకుండా లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. ఈ అమృతం నువ్వు తీసుకుని వెళ్లడం తగదు గరుడా, అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని ఇంద్రుడు అంటాడు. ఇంద్రుడు చెప్పేదంతా విన్న గరుత్మంతుడు ఒక ఉపాయాన్ని చెబుతాడు. అదేంటంటే, ఈ అమృతాన్ని ఎవరికీ ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా చిన్నమ్మకి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను. ఇతరులు ఎవరు ఈ అమృతం తాగకుండా హరించి తీసుకుని పోయే బాధ్యత నీది అన్నాడు గరుడు. అందుకు దేవేంద్రుడు అంగీకరించి గరుత్మంతునితో స్నేహబంధం ఏర్పరచుకున్నాడు. తర్వాత తను తెచ్చిన అమృతాన్ని కద్రువ ముందు మరకత మనుల్లా పచ్చగా మెరిసిపోతున్న దర్భల మీద ఉంచి, చిన్నమ్మ, ఇదిగో అమృత కలశం. ఈ అమృతాన్ని అశుచిగా త్రాగరాదు, అంటరాదు. ఇది అతి పవిత్రం కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అన్నాడు. ఈ క్షణం నుండి నా తల్లి దాస్య విముక్తురాలైంది, మాకు స్వేచ్ఛ ప్రసాదించు అని అన్నాడు. అందుకు సంతోషించిన కద్రువ వినతను దాస్య విముక్తురాలిని చేసింది. వెంటనే కద్రువ తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అయితే వాళ్ళు అటు వెళ్ళగానే అక్కడే ఉన్న ఇంద్రుడు అమృత కలశం తీసుకుని స్వర్గలోకం వెళ్ళిపోయి దాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు. తిరిగి వచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఏమీ కనబడలేదు. జరిగింది తెలుసుకొని పాములు ఎంతో బాధపడ్డాయి. అయినా అమృతం మీద ఆశ చావని ఆ సర్పాలు అమృత కలశం దర్భలపై ఉంచినప్పుడు ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకాయి. పాములు ఆ విధంగా దర్భల మీద నాకడం వల్ల వాటి నాలుకలు 2గా చీలిపోయాయి. ఆ విధంగా పాములకు విజిహత్వం అంటే 2 నాలుకలు సిద్ధించింది. అమృతాన్ని తన మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి. ఆ విధంగా గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోయాడు. అయితే
తన తల్లిని కద్రో పిల్లలైన పాములు బానిసగా చూసినందున గరుత్మంతుడు వారి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. పాములను అణిచి తన దేహానికి అలంకరించుకున్నాడు. గరుత్మంతుడు 8 పాములను 8 చోట్ల తన దేహం మీద అలంకరించుకున్నాడు. తలపై శంఖపాలుడు, ఎడమ చెవికి మహాపద్ముడు, కుడి చెవికి పద్ముడు, కంఠానికి మాలగ కర్కోటకుడు, జంధ్యంగా వాసుకి, మొలత్రాడుగా తక్షకుని, కుడి చేతికి గులికుని, ఎడమ చేతికి శేషుని ధరించినందువలన గరుత్మంతుడు అష్టనాగ గరుత్మంతుడని పిలువబడుతున్నాడు. అయితే ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో శ్రీరామలక్ష్మణులను వివశులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు. శ్రీరామలక్ష్మణుల శరీరంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. ఆ నాగాస్త్ర బంధాల నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని విజయగర్వంతో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు వెళ్లి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. భయభీతులైన వానరులంతా శ్రీరాముడి చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. కొద్దిగా స్పృహ వచ్చిన శ్రీరాముడు లక్ష్మణుని చూచి ఎంతో బాధపడ్డాడు. ఆ తరువాత శ్రీరాముడు సుగ్రీవుడిని పిలిచి, సుగ్రీవా, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు. లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను, నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. హనుమ, జాంబవంత, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు. మీరందరూ వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడది అసత్యవాక్కు అయ్యింది. అసత్యవాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను అని శ్రీరాముడు అంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినబడింది. ఎక్కడిది ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపు చూడగా రెక్కలు అల్లారుస్తూ బ్రహ్మాండమైన కాంతితో ఒక మహాస్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని వేగం చేత, కాంతి చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అయితే అప్పటి వరకు రామలక్ష్మణులను గట్టిగా పట్టుకొని ఉన్న సర్పాలన్నీ గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. సర్పాలని విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుత్మంతుడు తన 2 చేతులతోనూ రామలక్ష్మణుల సర్వావయవాలను తడిమాడు. వెంటనే వారి గాయాలు మాయమై ఇంతకుముందు రాముడికి ఎటువంటి తేజస్సు ఉండేదో, ఎంత బలం ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి పరాక్రమం ఉండేదో వాటికి 2 పొందాడు. తర్వాత వారిని కౌగిలించుకున్న గరుత్మంతుడు ఇలా అన్నాడు, మీరు జాగరూకతో ఉండండి. నేను మీకు స్నేహితుడిని ఎలా అయ్యానో తరువాత తెలుస్తుంది. శ్రీరామ, నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొందడం తథ్యం అని చెప్పి రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇలా మహాశక్తివంతుడు అయినప్పటికీ తల్లి మాట కోసం సవతి సోదరులను వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకు ఉన్న దాస్య బంధాలను ఛేదించుకుని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు చాలా గొప్పవాడు. శ్రీ మహావిష్ణు వాహనమైన గరుత్మంతుని ఆశీస్సులు మనందరకు కలుగుగాక. మరి అంతటి తేజవంతుడైన గరుత్మంతుని గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.